Okay, good morning. And today's class is about tunnel diodes. Okay, the last class for second unit. Tunnel diode. It is also called Esaki diode. Okay, and I'm going to explain this concept by taking energy band diagrams into account. ఓకేనండి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ తీసుకొని చెప్తున్నానండి దీన్ని రైట్ మామూలుగా ఈక్వేషన్స్ పరంగా కూడా చెప్పొచ్చు బట్ అలా చెప్తే సో సరిగ్గా మీరు ఫాలో అవ్వలేకపోతే కనుక కష్టం కొద్దిగా ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫిజిక్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కాబట్టి ఒక ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని చెప్తాను కొద్దిగా ఈజీగా ఉంటుంది అర్థం కాకపోతే వెంటనే అడగండి రైట్ టుడేస్ టాపిక్ ఈస్ టనల్ డయోడ్ ఓకే So now, what is a tunnel diode? It is nothing but heavily doped p-n diode, right? Tunnel diode. It is the it is a heavily doped p-n diode, right? అంటే నార్మల్గా నార్మల్గా మనము డోపింగ్ అన్నది ఏ విధంగా చేస్తామండి వాట్ ఇస్ ద డోపింగ్ కాన్సన్ట్రేషన్ 10 to the power of 13 ఆర్ 10 to the power of 14 నుంచి 10 to the power of 19 impurity atoms డోప్ చేస్తామమ్మా పర్ సెంటీమీటర్. ఓకే అంటే దీస్ ఆర్ ద ఇంప్యూరిటీ కాన్సన్ట్రేషన్స్ అండ్ నార్మల్గా మన తీసుకునే సెమీకండక్టర్ మెటీరియల్ జర్మేనియం ఆర్ సిలికాన్ తీసుకుంటాం మోస్ట్లీ సిలికాన్ ఈజ్ యూజ్డ్ రైట్ సో సిలికాన్స్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఎన్ని ఉంటాయండి 5 into 10 power 20 5 into 10 power 22 atoms per centimeter cube. So this is the concentration of atoms in silicon. అదే జెర్మేనియం తీసుకుంటే కనుక 4.5 into 10 power 22 ఈ నెంబర్ మీరు గుర్తుంచుకోవాలి 10 power 22 అనేది ఆర్డర్ అనమాట రైట్ సో ఈ ఆర్డర్లో మనకి జనరల్గా అటమ్స్ ఉంటాయి సెమీ కండక్టర్స్లో రైట్ అన్లెస్ ఐ మెన్షన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిలికాన్ ఓన్లీ ఓకే రైట్ సిలికాన్ గురించి నేను మాట్లాడుతున్నాను okay until I mention it as germanium. I'm going to talk about silicon only, right? So normal doping or lightly doping అంటే ఏంటి ఇట్స్ ఆల్సో కాల్డ్ షాలో డోపింగ్ అంటే ఏంటి అంటే 10 ఈ 5 పక్కన ఉంచితే ఆర్డర్ ఎంత అమ్మా 10 power 22 అంటే 10 power 22 సిలికాన్ ఆటమ్స్కి నేను ఎన్ని అటమ్స్ డోప్ చేస్తున్నానండి 10 power 13 ఆర్ 10 power 14 వేసుకోండి లేకపోతే రైట్ దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్ డోపింగ్ దిస్ ఈస్ కాల్డ్ నార్మల్ డోపింగ్ అంటే మీనింగ్ ఏంటండి ఇట్ టర్న్స్ అవుట్ టు ఎ ఫిగర్ 1/10 power 8 అంతేనా 1/10 power 8 రైట్ అంటే 10 power 8 యాటమ్స్కి 10 power 8 యాటమ్స్కి ఒక ఇంప్యూరిటీ యాటమ్ని డోప్ చేస్తున్నానండి ఓకేనా 10 to the power of 8 యాటమ్స్కి వన్ ఇంప్యూరిటీ యాటమ్ని డోప్ చేస్తున్నానమ్మా ఇది నార్మల్ డోపింగ్ అంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డోపింగ్ అనమాట ఇది ఓకేనా అర్థమవుతుందండి 10 power of 8 అంటే 1 పక్కన 8 జీరోస్ పెట్టుకోండి 1 2 3 4 5 6 7 8 అంటే 10 crores సిలికాన్ యాటమ్స్కి ఒక ఇంప్యూరిటీ యాటమ్ని డోప్ చేస్తున్నాడు అనమాట ఐఎమ్ డోపింగ్ వన్ ఇంప్యూరిటీ యాటమ్ అంటే చాలా లైట్ డోపింగ్ అనమాట ఓకే బట్ ఫర్ టనల్ డయోడ్ డోపింగ్ ఎలా ఉంటుంది అండి అంటే హెవీలీ డోప్డ్ డయోడ్ అనమాట అంటే ఆర్డర్ ఎంత ఉంటుంది డోపింగ్ ఆర్డర్ 10 power 19 ఉంటుంది అంటే 10 power 19 బై 10 power 19 బై 10 power 22 10 power 22 అంటే ఎంతమ్మా ఇది ఇట్ టర్న్స్ టు ఎ ఫిగర్ 1/3 10 క్యూబ్ 1/10 క్యూబ్ అంతేనండి అంటే ప్రతి
1000 atoms కి ప్రతి 1000 atoms కి ఐఎమ్ డోపింగ్ 1 impurity atom. ఐఎమ్ డోపింగ్ 1 impurity atom. ఓకేనా అమ్మా? ఐఎమ్ డోపింగ్ 1 impurity atom. అంటే డోపింగ్ కాన్సన్ట్రేషన్ చాలా 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 ఎక్కువ ఉందండి. ఓకే, ఎంత ఎక్కువ ఉందండి నార్మల్ డోపింగ్ కన్నా సరే అంటే 3 క్యాన్సిల్ చేసేయండి. 1,00,000 టైమ్స్ ఎక్కువ ఉంది. నార్మల్ డోపింగ్ కన్నా సరే హెవీ డోప్డ్ అంటే ఏంటి, ఫ్రీ చార్జ్ క్యారియర్స్ 1,00,000 టైమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా? సో ఇది మనకి డోపింగ్ కాన్సన్ట్రేషన్స్. ఇది మనకి డోపింగ్ కాన్సన్ట్రేషన్స్. సో వాట్ ఈస్ టనల్ డయోడ్? టనల్ డయోడ్ ఈజ్ హెవీలీ డోప్డ్ పిఎన్ డయోడ్. టనల్ డయోడ్ ఈజ్ హెవీలీ డోప్డ్ పిఎన్ డయోడ్. ఓకేనండి? అంటే నార్మల్ పిఎన్ డయోడ్ని వెరీ 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 హై డోప్ చేస్తే ఇట్ యాక్ట్స్ ద టనల్ డయోడ్. నేను మీకు చెప్పి ఉన్నానండి ముందుగానే మీకు. నార్మల్ పిఎన్ డయోడ్ తీసుకుంటే జనరల్గా డోపింగ్ ఎలా ఉంటుందండి అంటే నేను చెప్పినట్టు 10^8 atoms కి 1 impurity atom డోప్ చేస్తాం మనం. ఓకేనా? ఇట్స్ కాల్డ్ నార్మల్ డోపింగ్ అనమాట. ఇట్స్ కాల్డ్ నార్మల్ డోపింగ్ అనమాట. అంటే డోపింగ్ చేసే కాన్సన్ట్రేషన్స్ని బట్టి కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ పూర్తిగా మారిపోతూ ఉంటాయి. ఓకేనమ్మా? డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ బాగా మారిపోతూ ఉంటాయి. గమనించండి, వాట్ ఈస్ జినార్ డయోడ్? పిఎన్ డయోడ్, జినార్ డయోడ్ రెండు మెటీరియల్ ఒకటే, కాకపోతే తేడా ఎక్కడొస్తుంది అంటే ఫర్ ఎ జినార్ డయోడ్ ఇట్ ఈస్ హైలీ డోప్డ్ డయోడ్ అని చెప్పుకున్నాం మనము. ఓకేనా? అంటే జినార్ డయోడ్ ఈజ్ ఏ హైలీ డోప్డ్ పిఎన్ డయోడ్. ఓకే, దాని క్యారెక్టరిస్టిక్స్ మనం చూసాము. అదే మాట చెప్తున్నా టనల్ డయోడ్కి కూడా. అంటే మీనింగ్ ఏంటి అంటే జినార్ డయోడ్లో ఉన్న డోపింగ్ కాన్సన్ట్రేషన్స్ కన్నా సరే టన్నల్ డయోడ్లో ఉన్న డోపింగ్ కాన్సన్ట్రేషన్ చాలా 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 ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్ డోప్ చేస్తే కాల్డ్ పిఎన్ డయోడ్, హైలీ డోప్ చేస్తే ఇట్స్ కాల్డ్ జినార్ డయోడ్, హెవీ డోప్ చేస్తే టన్నల్ డయోడ్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇంప్యూరిటీ ఐటమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనామా? ఇంప్యూరిటీ ఐటమ్ కాన్సన్ట్రేషన్స్ మనం ఇక్కడ చాలా ఎక్కువ పెంచేస్తున్నాం అనమాట. సో ఇట్స్ అబౌట్ ఇది టన్నల్ డయోడ్ అంటే. సో ఇది మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము? Let us suppose this is a p-type semiconductor. Okay, let us suppose this is a p-type semiconductor, right? p-type అంటే ఏంటండి? ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ తో ఇక్కడ మనం డోప్ చేస్తున్నాం అనమాట. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ తో ఇక్కడ మనము డోప్ చేస్తున్నాం అనమాట. సో ఇట్ విల్ బికమ్ p-type. ఓకే, సో హోల్స్ ఆర్ హియర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్, రైట్? అదే పక్కన ఇంకోటి తీసుకుంటానండి ఇక్కడ నేను, రైట్? దిస్ ఈజ్ n-type semiconductor. యాక్చువల్లీ అలా ఉండదమ్మా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట నేను, అంతే. ఓకే, సో దిస్ ఈజ్ n-type semiconductor. n-type semiconductor అంటే ఏంటి అంటే ఐఎమ్ డోపింగ్ హియర్ ఇట్ విత్ pentavalent impurities. సో ఇట్ విల్ బికమ్ n-type semiconductor. ఓకే, చూడండి ఇక్కడ పిఎన్ అని రిప్రజెంట్ చేశానండి. అంటే పిఎన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే p-type semiconductor, n-type semiconductor. ఓకే, p-type semiconductor, n-type semiconductor, రైట్? సో ఒకటి గమనించండి, ఇక్కడ మీరు నార్మల్గా డొప్పిస్తే పిఎన్ అని రాస్తామమ్మా. అదే హెవీగా హైలో డోప్ చేస్తే ఏం చేస్తామండి? హైలీ డోప్ చేస్తే ఏమని రాస్తామండి అంటే పి ప్లస్ అని రాస్తామన్నమాట. పి ప్లస్ రిప్రజెంట్స్ హెవీలీ డోప్డ్ పి రీజియన్, హైలీ డోప్డ్ పి రీజియన్. ఎన్ ప్లస్ రిప్రజెంట్స్ హైలీ డోప్డ్ ఎన్ రీజియన్, బట్ టనల్ డయోడ్ అంటే ఏంటి? హై డోప్ కాదు, హెవీలీ డోప్, చాలా ఎక్కువగా చేస్తాం డోపింగ్ అనమాట, విపరీతంగా డోప్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఏం రాస్తుంటే దీన్ని నేను పి ప్లస్ ప్లస్ అని రాస్తున్నానండి. పి ప్లస్ ప్లస్ రిప్రజెంట్స్ హెవీలీ డోప్డ్ పిఎన్ డయోడ్, p-type semiconductor, and it is heavily doped n-type semiconductor. ఓకే, హెవీలీ డోప్డ్ అనమాట. సో ఇది p-type, n-type. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రెండింటిని ఇక్కడ నేను కంబైన్ చేస్తున్నానమ్మా. రెండింటిని ఇప్పుడు నేను కంబైన్ చేస్తున్నానండి, రైట్? సో p-type
ఓకే. కంబైన్ చేసే ముందు మనం ఒక మాట మనం ఒకటి చూద్దాం. కంబైన్ చేసే ముందు. రైట్? గమనించండి. సీ హియర్ దిస్ ఈజ్ సీ హియర్ మనము పీ టైప్ సెమీకండక్టర్‌కి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ గీసామండి ఫస్ట్ యూనిట్‌లో. ఓకేనా? పీ టైప్ సెమీకండక్టర్‌కి. సో, దిస్ ఈజ్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్. ఓకే? ఫర్ పీ రీజియన్ అన్నమాట. రైట్? నేను దీన్నేమంటున్నానండి? ఈ పాయింట్‌ని ఏమంటున్నాను అంటే, దీన్ని నేను ఈ ఈవీ అంటానమ్మా. ఈవీ అంటానన్నమాట. ఈవీ అంటే ఏంటి? మాక్సిమం ఎనర్జీ లెవెల్ ఇన్ వాలెన్స్ బ్యాండ్. గమనించండి. ఇది మొత్తం మనకి వాలెన్స్ బ్యాండ్. ఇది మొత్తం మనకి వాలెన్స్ బ్యాండ్ అన్నమాట. ఓకే? అలాగే, అలాగే ఇదొచ్చేటప్పటికి మనకేంటి అంటే, నేను దీన్ని ఈసీ అని రాస్తున్నానండి. ఈసీ అంటే ఏంటండి? మినిమమ్ ఎనర్జీ లెవెల్ ఇన్ కండక్షన్ బ్యాండ్. మినిమమ్ ఎనర్జీ లెవెల్ ఇన్ కండక్షన్ బ్యాండ్. సో, దీన్ని ఈసీ అని రాస్తున్నాను. దీన్ని ఈవీ అని రాస్తున్నాను. మధ్యలో మనకి అంటే దీని పైన మొత్తం ఏముంటుందమ్మా? దీని పైన మొత్తం ఏముంటుంది? కండక్షన్ బ్యాండ్ ఉంటుంది. ఇది మొత్తం కండక్షన్ బ్యాండ్. రైట్? ఇది మొత్తం మనకేంటిది? కండక్షన్ బ్యాండ్. ఐ కాల్ ఇట్ కండక్షన్ బ్యాండ్. సో, కండక్షన్ బ్యాండ్‌లో ఉన్న మినిమమ్ ఎనర్జీని ఈసీ అంటున్నాను. అలాగే, అలాగే వాలెన్స్ బ్యాండ్‌లో ఉన్న మాక్సిమం ఎనర్జీని, వాలెన్స్ బ్యాండ్‌లో ఉన్న మాక్సిమం ఎనర్జీని ఐ కాల్ ఇట్ ఈవీ అంటున్నానండి. ఆర్ సింప్లీ అసలు చెప్పాలంటే ఆహ్, అసలు చెప్పాలంటే దిస్ ఈవీని ఇంకేమని చెప్పొచ్చు అంటే ఎనర్జీ ఆఫ్ హోల్స్ అని చెప్తాము. ఈసీని ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. ఓకే. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎనర్జీ ఆఫ్ హోల్స్ అని చెప్తాం. ఓకే. అది వేరే కాన్సెప్ట్ పక్కన ఉంచండి. అండ్ ద గ్యాప్ బిట్వీన్ వాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఈస్ కాల్డ్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఈజీ. ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఈజీ. ఓకేనమ్మా? ఇది మీకు గుర్తుండే ఉంటుంది. రైట్? ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఈజీ. రైట్? అలాగే సేమ్ ఇక్కడ కూడా గీస్తున్నానమ్మా. సేమ్ ఇక్కడ కూడా గీస్తున్నాను. ఫర్ ఎన్ టైప్ రీజియన్‌కి గమనించండి. దిస్ ఈజ్ దిస్ ఈజ్ కండక్షన్ బ్యాండ్ అండ్ దిస్ ఈజ్ వాలెన్స్ బ్యాండ్. ఇది మనకి ఈవీ. ఓకే. ఇది మనకేంటిది? ఈవీ. ఇది మనకేంటిది? ఈసీ. ఓకేనమ్మా? ఈ పాయింట్ ఈసీ, ఈ పాయింట్ మనకి ఈవీ. మధ్యలో మనకేముంటుందండి? ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఉంటుందన్నమాట. మధ్యలో మనకేముంటుంది? ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒకటి మెన్షన్ చేయాలి. ఓకే. అదేంటి అంటే ఫెర్మి లెవెల్. ఫెర్మి లెవెల్. ఓకేనమ్మా? సో, ఆ ఫెర్మి లెవెల్‌ని మెన్షన్ చేస్తున్నానండి ఇక్కడ నేను. సో, ఫర్ పీ టైప్ రీజియన్, ఫెర్మి లెవెల్ ఎక్కడుంటుందండి? నియర్ టు వాలెన్స్ బ్యాండ్. నియర్ టు వాలెన్స్ బ్యాండ్ ఉంటుంది. ఓకే. ఆల్రెడీ మనం చూసాం దాన్ని. రైట్? దీన్ని మనం ఏమంటాము? ఈఎఫ్ అంటున్నాం మనం దీన్ని. ఈఎఫ్ అంటున్నాము. రైట్? అలాగే ఫర్ ఎన్ రీజియన్ ఫెర్మి లెవెల్ ఎక్కడుంటుందండి? నియర్ టు కండక్షన్ బ్యాండ్ ఉంటుంది. నియర్ టు కండక్షన్ బ్యాండ్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ చూసాము. రైట్? దిస్ ఈజ్ ఫెర్మి లెవెల్ కాల్డ్ కాల్డ్ ఈఎఫ్ అంటున్నానమ్మా. ఈఎఫ్ అంటున్నానండి. ఈఎఫ్ అంటే ఏంటి? ఫెర్మి లెవెల్. ఈఎఫ్ అంటే ఏంటి? ఫెర్మి లెవెల్. రైట్? ఇది పి రీజియన్‌లో కాబట్టి నేను దీన్ని ఈఎఫ్‌పి అని రాస్తాను. రైట్? ఇదే ఫెర్మి లెవెల్ ఇక్కడ ఎన్ రీజియన్‌లో ఎక్కడుంటుందమ్మా? కండక్షన్ బ్యాండ్ దగ్గరగా ఉంటుంది. మనం దాన్ని ఫెర్మి లెవెల్ ఈఎఫ్ అని రాస్తున్నాను. ఈ ఫెర్మి లెవెల్ ఎన్ టైప్ రీజియన్‌లో ఎక్కడుంటుంది? కండక్షన్ బ్యాండ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఫెర్మి లెవెల్‌ని ఈఎఫ్ఎన్ అని రాస్తున్నానండి. ఈఎఫ్ఎన్ ఇస్ ద ఫెర్మి లెవెల్ ఇన్ ఎన్ టైప్ రీజియన్ and EFP is the Fermi level in P-type region. EFP is the P-type. EFP is the Fermi level in P-type region. Okay, Nama. So జనరల్గా ఇలా ఉంటుంది. జనరల్గా మనకి మామూలుగా P-type లోను అండ్ మామూలుగా N-type లోను
మనకున్న ఫెర్మి లెవెల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అయితే మనం ఒక మాట చెప్పుకొని ఉన్నాం ఆ రోజు. ఏంటి? ఫెర్మి లెవెల్ అన్నది ఫెర్మి లెవెల్ అన్నది దేని మీద డిపెండ్ అవుతుందండి? ఫెర్మి లెవెల్ ఈఎఫ్ ఈఎఫ్ depends on, or it is a function of doping and temperature. డోపింగ్ అండ్ టెంపరేచర్ రెండు మేజర్ గా ఉంటాయమ్మా. ఓకేనా? ఫెర్మి లెవెల్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ డోపింగ్ అండ్ టెంపరేచర్. డోపింగ్ అండ్ టెంపరేచర్. ఓకే, అంటే డోప్ చేస్తుంటే ఏమవుతుంది అంటే గమనించండి, డోపింగ్ బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. రైట్? ఫెర్మి లెవెల్ డోపింగ్ బట్టి కూడాను మారిపోతూ ఉంటుంది. రైట్? మనము ఫెర్మి లెవెల్కి ఎక్స్ప్రెషన్స్ కూడా డెరైవ్ చేసామండి ఫస్ట్ యూనిట్లో. ఫెర్మి లెవెల్ ఈఎఫ్ ఫర్ పీ టైప్ సెమీకండక్టర్. ఫెర్మి లెవెల్కి ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా? ఈఎఫ్ ఈక్వల్ టు ఫర్ పీ టైప్. ఓకేనమ్మా? ఫర్ పీ టైప్ ఈఎఫ్ ఈక్వల్ టు ఈవి ప్లస్ కేటీ ln. ఓకే, ఈఎఫ్ ప్లస్ కేటీ ln ఎన్సి బై ఎన్ఏ అని రాసుకుంటున్నామండి. అవునామా? అవునా కదా? ఈఎఫ్ ఈక్వల్ టు ఈవి ప్లస్ కేటీఎల్ఎన్ ఎన్సి బై ఎన్ఏ. ఓకే, ఎన్ఏ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యాక్సెప్టార్ ఇంప్యూరిటీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను? ఇక్కడ నేను పి ప్లస్ ప్లస్ అంటున్నానండి. అంటున్నానమ్మా. లెట్ us forget about temperature here. ఫస్ట్ డోపింగ్ గురించి మాట్లాడదాం మనం. రైట్? సో ఇక్కడ పి ప్లస్ ప్లస్ అంటానండి. అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ ఏంటిది? అంటే హెవీగా డోప్ చేసామన్నమాట. హెవీగా డోప్ చేస్తే ఏమవుతుంది? దిస్ ఫెర్మి లెవెల్ కమ్స్ నియర్ టు వ్యాలెన్స్ బ్యాండ్. వ్యాలెన్స్ బ్యాండ్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుందమ్మా డోపింగ్ పెంచేస్తూ ఉంటే. ఓకే, డోపింగ్ పెంచేస్తూ ఉంటే ఈవి ప్లస్ ఈ వాల్యూ బాగా తగ్గిపోతుంది. ఇంకది ఈ వాల్యూ బాగా తగ్గిపోతుంది. ఓకే, ఎందుకని? డినామినేటర్ బాగా పెరుగుతూ ఉంది. సో ఈ లైన్ వాల్యూ బాగా తగ్గిపోతూ ఉంటుంది. K is Boltzmann constant, T is temperature, and ln of NC by ND. NC అంటే ఎంత వాల్యూ ఇక్కడ? ఇట్స్ ఎ కాన్స్టెంట్. 2 into what is the value of NC here? 2 into 2 pi mn, or sorry, mp kt by h square whole power 3/2. దీని వాల్యూ ఆల్రెడీ మనం వీటిని డిరైవ్ చేసాం మనము. రైట్? సో ఎన్ఏ ఇది కాన్స్టెంట్ అనమాట. ఇవన్నీ 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, ఎంపీ ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ హోల్ ఇట్స్ ఎ కాన్స్టెంట్, కే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ టెంపరేచర్ కాన్స్టెంట్, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఇది మొత్తం కాన్స్టెంట్ బై ఎన్ఏ వాల్యూ పెరిగిపోతూ ఉంది. ఎందుకని? పి ప్లస్ ప్లస్ డోపింగ్ ఇక్కడ మనము హెవీగా పెంచేసామండి. కాబట్టి ఏమవుతుంది? వాల్యూ బాగా తగ్గిపోతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఈవి ప్లస్ అంటే ఈవీకి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనమ్మా? ఈవీకి ఇక్కడ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఏంటి? ఈఎఫ్పి అన్నది అనమాట. అంటే ఫెర్మి లెవెల్ ఏమవుతుంది? ఇప్పుడు ఈవీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అంటే గ్యాప్ బిట్వీన్ ఈవీ అండ్ ఈఎఫ్పి విల్ రెడ్యూస్. ఓకేనమ్మా? అయితే మా ఇక్కడ హెవీగా డోప్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫెర్మి లెవెల్ అన్నది, ఓకేనా అండి, ఈ ఫెర్మి లెవెల్ అన్నది ఇట్ గోస్ ఇంటూ వ్యాలెన్స్ బ్యాండ్. ఓకేనమ్మా? ఫెర్మి లెవెల్ ఇట్ గోస్ ఇంటూ వ్యాలెన్స్ బ్యాండ్. ఇక్కడ మనకు వస్తుంది ఇప్పుడు ఫెర్మి లెవెల్ ఇక్కడికి వస్తుంది.
ఓకేనమ్మా, దిస్ ఇస్ మై ఫెర్మి లెవెల్. దిస్ ఇస్ మై ఫెర్మి లెవెల్ EF at P region. So I call it EFP. ఓకే, అలాగే ఎన్ రీజన్ దగ్గరికి వద్దాం మనము. సో ఎన్ టైప్ లో మనకి ఏమవుతుందండి? ఎన్ టైప్ లో మనకి ఏమవుతుందమ్మా? ఫెర్మి లెవెల్ EF ఫార్ములా ఏంటి? EF ఈక్వల్ టు EC మైనస్ KT EC మైనస్ KT ln అమ్మా సారీ, ఇక్కడ ఎన్సి కాదమ్మా, ఇది ఎన్వి, ఇది ఎన్వి. ఓకే, ఇది ఎంపీ కాదు, ఎంఎన్ అంటే ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుంది? EF ఈక్వల్ DC మైనస్ KT ln NC బై ND అవుతుంది అనమాట. ND అంటే ఏంటి? డోనార్ ఇంప్యూరిటీస్. ND అంటే ఏంటి? డోనార్ ఇంప్యూరిటీస్. ఓకేనమ్మా? సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? ND బాగా పెరిగిపోతూ ఉంది. ND అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ డోనార్ ఇంప్యూరిటీస్, అంటే ఇంప్యూరిటీ కాన్సన్ట్రేషన్ అనమాట. సో ND మనకి బాగా పెరిగిపోతూ ఉందమ్మా, ND అన్నది. సో పెరిగిపోతూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ డిఫరెన్స్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఈ డిఫరెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. EC మైనస్ కదా, అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ EFN అన్నది ఇట్ మూవ్స్ టువర్డ్స్ కండక్షన్ బ్యాండ్. డోపింగ్ నేను ఇక్కడ ఇంకా పెంచేశాను. అప్పుడు ఏమవుతుందండి అది? అంటే దిస్ ఫెర్మి లెవెల్ ఈజ్ నౌ మూవ్ ఇంటూ కండక్షన్ బ్యాండ్. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఇది EFN. ఓకేనమ్మా? EFN అంటే ఫెర్మి లెవెల్ ఇన్ ఎన్ రీజియన్. ఓకేనా అండి? ఫెర్మి లెవెల్ ఇన్ ఎన్ రీజియన్, రైట్? ఇక్కడ NC అంటే ఏంటమ్మా? NC అంటే ఏంటి? 2 in NC here is NC equal to 2 into కాన్స్టెంట్ అమ్మా అంతా కూడాను 2 pi m p టైప్. n టైప్ కదా ఇది, n టైప్ అంటే n2. ఇక్కడ ఎంపీనే, ఇది p టైప్ కదా, ఇది ఇక్కడ ఎంపీనే, ఇక్కడ mn వస్తుంది ఎలక్ట్రాన్స్ కాబట్టి. mn KT by h square whole power 3/2 అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ కదా, కాబట్టి ఇక్కడ MN అని వస్తుంది అమ్మా. ఇక్కడ P టైప్ అంటే హోల్ సెల్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ కదా, కాబట్టి ఇక్కడ MP అని వస్తుంది. రైట్? సో దిస్ ఇస్ మై ఈక్వేషన్ నౌ. సో ND అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ డోనర్ ఆటమ్స్ అనమాట. సో మనకేమవుతుంది? ఫెర్మి లెవెల్ గోస్ ఇంటూ valence band, conduction band. ఓకే, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫెర్మి లెవెల్? అసలు ఫెర్మి లెవెల్ గురించి మనకి ఏం తెలుస్తుందండి? ఫెర్మి లెవెల్ ఇస్ ద మాక్సిమం ఎనర్జీ లెవెల్ ఆక్యుపైడ్ బై చార్జ్ క్యారియర్స్. ఓకేనమ్మా? అర్థమవుతుందా అండి? అంటే గమనించండి, ఇక్కడికి వస్తే EFP అంటున్నామండి. EFP అంటున్నామమ్మా. అంటే ఏంటి? గమనించండి, ఇక్కడ మనకి ఫెర్మి లెవెల్ ఉందండి. ఫెర్మి లెవెల్ అంటే ఏంటి? మాక్సిమం ఎనర్జీ లెవెల్ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్ అనమాట. అంతే. ఓకేనమ్మా? ఇట్ ఈస్ ద మాక్సిమం ఎనర్జీ లెవెల్ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్. అంటే దీని పైన మనకి ఏముంటాయండి? ఎలక్ట్రాన్స్ ఏముంటామండి. దీని కిందే మొత్తం మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా? సో మనకి ఇక్కడ ఉన్న రీజియన్ మొత్తం ఏమవుతుందండి? వాట్ ఈస్ దిస్ టోటల్ రీజియన్ హియర్? విల్ బికమ్, ఇక్కడున్న ఈ రీజియన్ మొత్తము కూడాను, ఇదిగో ఇక్కడున్న రీజియన్ మొత్తం కూడాను మనకి ఎంటీ రీజియన్ అనమాట, వ్యాకెంట్ రీజియన్ అనమాట. ఓకేనమ్మా? అలాగే ఇటువైపు వస్తే మాక్సిమం ఎనర్జీ లెవెల్ EFN అంటే ఏంటి? ఫెర్మి లెవెల్ ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. అంటే
ఇంతకన్నా పైన మనకి చార్జ్ క్యారియర్స్ అన్నవి ఉండవండి. ఫెర్మి ఇస్ ద మాక్సిమం ఎనర్జీ లెవెల్. సో దీనికన్నా పైనటువంటి చార్జ్ క్యారియర్స్ ఉండవు. అంటే దీని ఇదిగో సారీ, ఇది మొత్తం మనకి ఇప్పుడు ఏంటి, ఫ్రీ స్పేస్ అన్నమాట. అంటే ఇక్కడ దాకా మొత్తం మనకి నిండిపోయి ఉంటాయి. ఇక్కడ దాకా మొత్తం మనకి నిండిపోయి ఉంటాయి అన్నమాట. చార్జ్ క్యారియర్స్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. చార్జ్ క్యారియర్స్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. రైట్, ఇక్కడ దా మనకి చార్జ్ క్యారియర్స్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానండి, పిని ఎన్ని దగ్గర కలిపేశాను అమ్మా. పిని ఎన్ని కలిపేస్తున్నా ఇప్పుడు నేను టు ఫార్మ్ ఏ సెమీకండక్టర్ డివైస్. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. నౌ ఇదిగోండి పి అండ్ ఎన్. పిఎన్, ఓకేనమ్మా. ఇది మనకేంటిది, పి రీజియన్. ఇది మనకేంటిది, ఎన్ రీజియన్, సారీ ఎన్ ప్లస్ ప్లస్ రీజియన్. ఇది పి ప్లస్ ప్లస్ రీజియన్. ఇప్పుడు ఏమవుతాయి, పి ప్లస్ ప్లస్ అంటే ఎలక్ట్రాన్స్, హోల్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఎన్ ప్లస్ ప్లస్ అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అండ్ హోల్స్ ఆర్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. కాబట్టి now the electrons which are high in n-type region will move towards p-type semiconductor material, and holes which are majority charge carriers in p-type region will move towards this n region. So p wave కి ఎలక్ట్రాన్స్ వస్తాయి, n wave కి హోల్స్ వస్తాయి. అప్పుడు మనకి ఏమవుతుందమ్మా, బ్యారియర్ ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా, నౌ ద బ్యారియర్ ఇస్ ఫార్మ్డ్. గమనించండి, డోపింగ్ కనుక హెవీగా ఉంటే దెన్ మనకేమవుతుంది, డిప్లీషన్ రీజన్ విడ్త్ బాగా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, రైట్. పిఎన్ డయోడ్లో ఫార్వర్డ్ బయాస్ బాగా చేస్తున్నప్పుడు ఏమైపోతుంది, మోర్ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పెరిగిపోతుండడం వల్ల డిప్లీషన్ రీజన్ విడ్త్ బాగా పెరిగిపోతూ ఉంది. ఓకే, నౌ వాట్ అబౌట్ దిస్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్? అంటే గమనించండి, జనరల్గా ఎప్పుడు కూడా మనము ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ గీస్తున్నప్పుడు ఏం చేస్తాము అంటే, లెట్ us సపోజ్ దిస్ ఇస్ ఎ మెటీరియల్. ఓకే, ఇది ఒక మెటీరియల్ అండి, ఇది ఒక మెటీరియల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ మెటీరియల్, రైట్. సో ఇది ఒక మెటీరియల్. జనరల్గా మనకేం చేస్తాము అంటే, మెటీరియల్కి లెట్ us సపోజ్ దిస్ ఈస్ కండక్షన్ బ్యాండ్, దిస్ ఈస్ వ్యాలెన్స్ బ్యాండ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ this is conduction band, and this is valence band అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రైట్. there is another level called vacuum level. మనం దీన్ని ఏమంటామంటే E0 అంటాం అనమాట. వాక్యూమ్ లెవెల్ అంటాం అనమాట దీన్ని మనం. ఓకేనా, దిస్ కాల్డ్ వాక్యూమ్ లెవెల్. వాట్ ఈస్ వాక్యూమ్ లెవెల్ అంటే, ఒక ఎలక్ట్రాన్ని, ఈ మెటీరియల్ లోపల ఉన్న ఎలక్ట్రాన్ని మెటీరియల్ బయటికి తీసుకొచ్చేయాలి అంటే ఎంత ఎనర్జీ ఇవ్వాలో అంత ఎనర్జీ ఇచ్చి ఎలక్ట్రాన్ బయటికి పట్టుకొచ్చామనుకోండి అమ్మా. నౌ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎ పార్టికల్ విచ్ ఇస్ నాట్ బిలాంగింగ్ టు దిస్ మెటీరియల్. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ బయట లాక్కొచ్చేసానండి అంటే ఇప్పుడు ఈ మెటీరియల్కి ఈ ఎలక్ట్రాన్కి సంబంధం లేదమ్మా, ఎలక్ట్రాన్ పూర్తిగా బయటకు వచ్చింది అనమాట. అలా ఒక ఎలక్ట్రాన్ని ఒక మెటీరియల్ లోపల నుంచి పూర్తిగా బయటికి తీసుకురావాలి అంటే ఎంత ఎనర్జీ ఇస్తామో అంత ఎనర్జీ ఇచ్చి లాక్కొచ్చేస్తే బయటకి, ఈ ఎనర్జీని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం అనమాట. ఆ స్పేస్ ఏంటి అంటే వాక్యూమ్ స్పేస్ అంటాం, అది E0 అంటాం అనమాట. ఇప్పుడు చెప్పుకున్నామండి, ఎలక్ట్రాన్ ఉన్నది అంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఎనర్జీ లెవెల్ ఉండాలి. వితౌట్ ఎనర్జీ లెవెల్ దెర్ ఇస్ నో ఎలక్ట్రాన్. ఓకే, ఖచ్చితంగా అక్కడ ఒక ఎనర్జీ లెవెల్ ఉండాలి. అంటే ఒక ఎలక్ట్రాన్ బయట లాక్కొచ్చాము అంటే నౌ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ వాక్యూమ్. సో దట్ వాక్యూమ్ ఎనర్జీ లెవెల్ మనం ఏటర్ రాస్తున్నాం అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా ఈ కండక్షన్ బ్యాండ్ ని విత్ రిఫరెన్స్ టు దిస్
వాక్యూమ్ లెవెల్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్ని కూడా విత్ రిఫరెన్స్ టు దిస్ వాక్యూమ్ లెవెలే మనం రాయాల్సి వస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకేనమ్మా. కానీ ఫర్ సెమీ కండక్టర్స్కి బేస్ ఏం తీసుకోవాలి అంటే టేక్ ఫెర్మి లెవెల్. టేక్ ఫెర్మి లెవెల్ యాజ్ బేస్. ఫర్ సెమీ కండక్టర్స్. ఓకేనమ్మా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫెర్మి లెవెల్ ఇప్పుడు నేను బేస్గా తీసుకుంటున్నాను రా. సో ఫెర్మి లెవెల్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను, రైట్. ఇది ఫెర్మి లెవెల్, దిస్ ఈజ్ ఫెర్మి లెవెల్. ఓకే. ఇప్పుడు మనం ఎనర్జీ బ్యాండ్ గీసుకోవాలన్నమాట. సి హియర్, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మీరు ఒకటి, ఇది మనకేంటి, బ్యారియర్ రీజియన్. దిస్ బ్యారియర్ రీజియన్, ఇది మటు చాలా జాగ్రత్త కావాలమ్మా. దిస్ ఈజ్ మై బ్యారియర్ రీజియన్. రైట్. సో ఈ బ్యారియర్ని జాగ్రత్తగా మీరు రాసుకోవాలి. సో టనల్ డైడ్ వచ్చినప్పటికీ గమనించండి, హెవీలీ డోప్డ్ కాబట్టి ఈ బ్యారియర్ కూడా బాగా విడ్త్ తక్కువ ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఆర్డర్ ఆఫ్ యాంగ్స్ట్రామ్స్ అనమాట, ఆర్ నానోమీటర్స్. అంటే వెంట్రిక్ కన్నా సన్నగా ఉంటుందండి. వెంట్రికలో 50వ వంతు ఉంటుందమ్మా ఈ బ్యారియర్ విడ్త్ అన్నది. ఓకేనా. ఈ బ్యారియర్ యొక్క విడ్త్ అన్నది ఈ వెంట్రికలో 50వ వంతో 100వ వంతో ఉంటుందన్నమాట. అంత సన్నగా ఉంటుందమ్మా బ్యారియర్ విడ్త్ అన్నది ఇప్పుడు ఇక్కడ మనకి, రైట్. చూడు గమనించండి, ఇది మనకేంటి ఇక్కడ, ఈఎఫ్పి. ఈఎఫ్పి అంటే ఏంటమ్మా, ఫెర్మి లెవెల్ ఇన్ పీ టైప్ రీజియన్. చెప్పాను మీకు ఇందాక నేను, రైట్. సెమీకండక్టర్ ఏం చేయాలి, ఫెర్మి లెవెల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫెర్మి లెవెల్ మస్ట్ బి టేకెన్ యాజ్ కాన్స్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఈఎఫ్ఎన్. ఇది మనకి ఈఎఫ్ఎన్. సో బోత్ ఫెర్మి లెవెల్స్ ఆర్ అలైనింగ్. ఓకే. నౌ చూడండి, ఈ ఫెర్మి లెవెల్ నుంచి ఈవి ఎంత గ్యాప్లో అయితే ఉందో అంతే గ్యాప్లో ఈవి రాస్తున్నానండి ఇక్కడ నేను. సో దిస్ ఈజ్ ఈవి. ఓకే. సో ఈ ఫెర్మి లెవెల్ నుంచి ఈవి ఎంత హైట్లో ఉంది అంతే హైట్ ఇక్కడ గీస్తున్నాను. దిస్ ఈజ్ ఈవి. ఓకే. ఇది మనకేంటి ఇప్పుడు, ఇది ఈవి. ఈ ఫెర్మి లెవెల్ నుంచి ఈసీ ఎంత హైట్లో అయితే ఉందో అంతే హైట్లో ఇప్పుడు మళ్ళీ నేను ఈసీ గీస్తున్నానమ్మా. సేమ్ హైట్లో ఇక్కడ నేను ఈసీ గీస్తున్నాను రా. దిస్ ఈజ్ ఈసీ. ఓకే. దిస్ ఈజ్ ఈసీ. సో ఈవి ఈసీ. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి, సేమ్ అలాగే గీయాలన్నమాట. ఈఎఫ్ఎన్ నుంచి ఈ ఈసీకి, ఇది ఈసీ, ఇది ఈవి. ఈఎఫ్ఎన్ నుంచి ఈసీకి ఎంత గ్యాప్ ఉంది అంతే గ్యాప్లో ఇక్కడ నేను గీయాలి. ఇది మనకేంటిది, వాట్ ఇస్ దిస్, ఈసి. ఓకే. ఈ ఈఎఫ్ఎన్ నుంచి ఈవికి ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్లో ఇక్కడ ఈవి గీస్తున్నాను. దిస్ ఈజ్ ఈవి. This is EV now. So this is EV. So గమనించండి, N type అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ P type. అంటే ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇక్కడ ఎక్కువ అయిపోతూ ఉందన్నమాట. అలాగే ఇది ఇక్కడ మనకి P type అంటే హోల్స్ ఏమవుతున్నాయి, ఎన్ వైపు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే హోల్స్ అన్నవి ఎన్ వైపు వచ్చేస్తున్నాయి, అంటే ఇక్కడ ఎన్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి అందుకని ఇదిగోండి, ఈ ఈసీని ఈసీతో లింక్ చేసేయండి. అలాగే ఈవీని ఈవీతో
లింక్ చేసేయండి. ఓకేనమ్మా, ఇది మనకి ఇప్పుడు ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ అనమాట. రైట్, దిస్ మై ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్. రైట్, ఇప్పుడు మీరు ఒకటి గమనించాలరా. ఐ విల్ టేక్ అనదర్ కలర్ టు టెల్ దిస్. ఇదిగోండి, ఈఎఫ్పి అంటే ఏంటి? ఈఎఫ్పి అంటే ఏంటి? ఫెర్మి లెవెల్ ఇన్ పీ టైప్ రీజియన్. దీని కింద మొత్తం మనకి చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చార్జ్ క్యారియర్స్ ఉంటాయి అమ్మా. ఓకేనా? దీనిపైన ఎంటీ స్పేస్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ ఎంటీ స్పేసెస్. ఇది మనకేంటిది? ఎంటీ ఎనర్జీ లెవెల్స్. ఓకేనమ్మా? సో నేను మీకు కలర్తో కొట్టేసి చెప్తానమ్మా. సో దిస్ ఈస్, ఇక్కడ మనకేముంటుంది? ఎంటీ స్పేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకేముంటాయి ఇవన్నీ కూడాను ఎంటీ స్పేసెస్. ఓకేనండి? ఇదంతా మనకి ఎంటీ ఎనర్జీ లెవెల్స్ అనమాట. ఎంటీ స్పేస్ కాదు, ఎంటీ ఎనర్జీ లెవెల్స్ ఇదంతా కూడా. రైట్, బ్యాలెన్స్ బ్యాండ్లో. అలాగే గమనించండి, ఈఎఫ్ఎన్ అంటే ఏంటండి? మ్యాక్సిమం ఎనర్జీ, సారీ ఫెర్మి లెవెల్ ఇన్ ఎన్ టైప్ రీజియన్. దీనికన్నా చూడండి, ఫెర్మి లెవెల్ కన్నా కిందనే మొత్తం ఫిల్డ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్తో కానీ చార్జ్ క్యారియర్స్ కానీ ఫిల్ అయి ఉంటాయి అమ్మా. ఓకేనమ్మా? సో ఒకటి మీరు ఇక్కడ గమనించాలి, ఫెర్మి లెవెల్ ఏం డిపెండ్ చేస్తుంది? మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్ దట్ ఈస్ ఫిల్డ్ బై ఎ చార్జ్ క్యారియర్. అంటే ఇది మొత్తం మనకి ఫిల్డ్ అనమాట. ఇది మొత్తం మనకి ఫిల్డ్. ఈ షేడెడ్ రీజన్ ఏంటిది? ఎంటీ స్పేస్. ఎంటీ స్పేస్. ఓకే, ఇప్పుడు ఫెర్మి లెవెల్ కన్నా కింద మొత్తం మనకి ఏముంటాయిరా? ఫిల్డ్ ఉంటాయి. ఐ విల్ టేక్ అనదర్ కలర్. సో ఇవి మొత్తం మనకి ఏంటి అంటే ఫిల్డ్ స్టేట్స్. ఇది మొత్తం మనకి ఫిల్డ్ స్టేట్స్. నేను మొత్తం దాన్ని షేర్ చేస్తున్నానమ్మా. ఈ మొత్తం మనకేంటమ్మా? ఫిల్డ్ స్టేట్స్. దీని పైన మనకేముంటాయి? ఎంటీ స్టేట్స్. ఓకేనా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది దర్శన? అంటే ఇవి ఫిల్డ్, ఇవి ఎంటీ. ఇక్కడ ఇది ఫిల్డ్ స్టేట్, ఇది ఫిల్డ్ స్టేట్. ఇవి మనకి ఫిల్డ్ స్టేట్స్. ఓకే, సో ఇదేంటి? దిస్ ఈస్ ఎంటీ స్టేట్. ఇక్కడ ఫిల్డ్, ఇక్కడ ఎల్లో కలర్లో ఫిల్ చేసిందేమో ఎంటీ, ఇక్కడ బ్రౌన్ కలర్లో ఫిల్ చేసిందేమో ఫిల్డ్ స్టేట్ అనమాట. ఓకేనమ్మా? ఇది మనకి ఇలా మనకు ఉంటుంది ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ వితౌట్ బయాసింగ్. రైట్, ఇప్పుడు నేనేం చేశానంటే రచన, గమనించండి, ఎటువంటి బయాసింగ్ ఇవ్వలేదు కదా. కానీ వాట్ అబౌట్ ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ మై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. అవునా కదా? ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా మనకున్నది ఇక్కడ. దిస్ ఈస్ మై ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి బయాసింగ్ ఇస్తున్నాను. రైట్, సో నౌ ద ఫిగర్ ఈస్ లైక్ దిస్. This is a tunnel diode, right? ఇది మనకి P టైప్, P++. ఇది మనకి N++. ఇప్పుడు ఏం చేశాను? ఇప్పుడు నీకు నేను సమ్ పాజిటివ్ వోల్టేజ్ ఇచ్చానమ్మా. అంటే దీన్ని ఇప్పుడు నేను ఫార్వర్డ్ బయాస్ చేశాను.
దీని ఇప్పుడు నేను ఫార్వర్డ్ బయాస్ చేశాను, రైట్? అప్పుడు ఏమవుతుంది అంటే ఫార్వర్డ్ బయాస్ చేస్తే ఏమవుతుందమ్మా? వాట్ అబౌట్ బ్యారియర్ విడ్త్? తగ్గుతుందా పెరుగుతుందా? బ్యారియర్ విడ్త్ బాగా తగ్గుతుంది. ఓకే, when I forward bias it, barrier width reduces heavily. అయితే ఇక్కడ మీరు గమనించాలన్నమాట, ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా ఉంది. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దిస్ ఈస్ ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇంకోటి చెప్తాను, పాయింట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు గమనించండి, let us suppose internal voltage ఎంత ఉంది అంటే, let us suppose this is VBI. VBI is the internally built potential. ఓకేనమ్మా, ఇంటర్నల్లీ బిల్డ్ పొటెన్షియల్. సో ఇప్పుడు ఒకటి మీరు గమనించాలి, అదేంటి అంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇది చూడండి, ఇక్కడ ఈ రీజియన్లో ఎక్కడైతే మనకి బ్యారియర్ ఉందో, బ్యారియర్ ఉన్న రీజియన్లో ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ వంగింది, టిల్ట్ అయింది అనమాట. అవునా కదా? చూడండి, ఇలా కిందకి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ బెండ్ అయింది, రైట్? ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది కాస్త ఇలా బెండ్ అయింది కిందకి. ఎంత బెండ్ అయింది అది అంటే, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇది ఈసీ లెవెల్, ఇది ఇటే పీసీ లెవెల్, ఇది ఇటే పీసీ లెవెల్. ఇంత బెండ్ అయిందమ్మా. ఓకేనా? ఇది ఎంత బెండ్ అయింది అంటే, ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉన్నదో అంత బెండ్ అవుతుంది అనమాట. ఇంటర్నల్ వోల్టేజ్ ఎంత ఉంది? విబిఐ ఉంది. విబిఐ అనేది ఏంటి? వోల్టేజ్. ఎంత వోల్టేజ్ ఉందో అంత బెండ్ అవుతుంది అనమాట. ఎంత వోల్టేజ్ ఉందో అంత బెండ్ అవుతుంది అనమాట. అయితే ఈసీ అంటే ఏంటి? ఎనర్జీ ఇన్ కండక్షన్ బ్యాండ్. ఈవి అంటే ఎనర్జీ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్. ఓకే, ఇక్కడ మనం మొత్తం చెప్తుంది ఏంటి? ఎనర్జీ. ఎనర్జీకి యూనిట్స్ ఏంటి మనం చెప్పే సెమీకండక్టర్స్ లో? ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎలక్ట్రాన్ వోల్ట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, యూనిట్ ఆఫ్ ఎనర్జీ. సో మొత్తం మనం ఎలా చెప్తున్నాము? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ చెప్తున్నాము, కానీ ఇది వోల్టేజ్ ప్రకారం చెప్తున్నా, ఎంత బ్యాండ్ బెండ్ అయింది అని చెప్పేసేసి అనమాట. కాబట్టి నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ వోల్టేజ్ ఇంటూ ఎనర్జీ. కాబట్టి ఏం చేయాలి? మల్టిప్లై విత్ ఎలక్ట్రాన్ చార్జ్ క్యూ. సో క్యూ ఇంటూ విబిఐ. సో క్యూ చార్జ్ ఇంటూ వోల్టేజ్ బికమ్స్ ఎనర్జీ. అంతేనా కదా? ఎనర్జీ ఈక్వల్ టు or voltage V equal to energy in joules per charge Q. అంతేనా? పర్ చార్జ్ Q, అంతేనా? ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ ఎనర్జీ కావాలి. therefore ఎనర్జీ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ పొటెన్షియల్, చార్జ్ ఇంటూ వోల్టేజ్ QV. సో Q ఇంటూ V అంటే ఇంటర్నల్గా ఎంత ఉందో వోల్టేజ్ ఎంత అనమాట, VBI. ఓకేనా రచన? సో ఇంటర్నల్ వోల్టేజ్ ఈజ్ టువర్డ్స్, ఇది మనకి ఇంట్రడక్షన్ అమ్మా. ఇప్పుడు చెప్పిన మొత్తం ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు టనల్ డయోడ్ అమ్మా. సో దిస్ ఈజ్ విబిఐ. విబిఐ అంటే ఏంటి? ఇంటర్నల్ గా డెవలప్ అయిన వోల్టేజ్. డైరెక్షన్ ఏంటి? ఇదిగోండి, ఇన్ దిస్ డైరెక్షన్ ఫ్రమ్ ఎన్ టు పి ఉందన్నమాట. ఓకేనండి? ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది అండ్ ఇంటర్నల్ పొటెన్షియల్ ఎంత ఉంది? విబిఐ. కానీ ఇప్పుడు చేశాను, కొంత ఫార్వర్డ్ బయాస్ చేశాను. ఎంత ఇచ్చా వోల్టేజ్? ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్. let us suppose V1 is the voltage which I have given to this tunnel diode in order to make it forward bias. ఓకే, V1 అన్న వోల్టేజ్ ఇచ్చానమ్మా, రైట్? ఈ V1 అన్న వోల్టేజ్ వలన ఎక్స్టర్నల్ గా అప్లై అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్ కదా ఉండేది ఎలక్ట్రిక్ ఫీల్డ్. పాజిటివ్ టు నెగటివ్ ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది నేను E2 అంట. E2 ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ బై గివింగ్ ఫర్ సమ్ వోల్టేజ్ హియర్. దీన్ని నేను E1 అంట. E1 అంటే ఏంటి? ఎనర్జీ డెవలప్డ్ ఇంటర్నల్లీ బై బ్యారియర్. రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ లో ఉన్నాయి అన్నమాట. అప్పుడు వాట్ అబౌట్ వోల్టేజ్ హియర్? అప్పుడు ఏమవుతుంది? బ్యారియర్ విడ్త్ ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గినప్పుడు
ఇదిగో ఇట్లా ఉంది విబిఐ, ఇలా ఉంది V1, పాజిటివ్ టు నెగిటివ్. ఇది V1. రెండు ఎలా ఉన్నాయి? డైరెక్షన్స్ ఆపోజిట్ లో ఉన్నాయి. దెన్ వాట్ ఇస్ ద నెట్ వోల్టేజ్? విబిఐ మైనస్ విబిఐ మైనస్ V1. ఇది V1 కదా ఇది. సో ఐ కాల్ ఇట్ V1. VBI minus V1 is the voltage developed at the junction. అర్థమైందమ్మా? నా ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, చెప్పండి మీరు నాకు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, అంటే ఈ కండక్షన్ బ్యాండ్ నుంచి ఈ కండక్షన్ బ్యాండ్ దాకా కానీ, లేకపోతే ఇటువైపు వ్యాలెన్స్ బ్యాండ్ దగ్గర నుంచి ఇటువైపు వ్యాలెన్స్ బ్యాండ్ దగ్గర దాకా కానీ ఉన్న టిల్ట్ ఎంతమ్మా? Q ఇంటూ విబిఐ. ఓకే, Q ఇంటూ విబిఐ ఇస్ ద లెవెల్ హియర్, రైట్? అండ్ నౌ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్? విబిఐ మైనస్ V1. సో ఇప్పుడు టిల్ట్ ఎంత ఉంటుంది? Q ఇంటూ విబిఐ మైనస్ V1 ఉంటుంది, అంతేనా కదా? Q ఇంటూ విబిఐ మైనస్ V1 ఉంటుంది. Q ఇంటూ విబిఐ మైనస్ V1 నాకు ఇప్పుడు టిల్ట్ ఉంటుంది, అవునా కదా? రైట్? అంటే ఈ ఈసీ నుంచి ఇటేపున్న ఈసీ నుంచి ఇటేపున్న ఈసీ వరకు ఈ డిస్టెన్స్ తగ్గుతుందా పెరుగుతుందా? ఎరా, తగ్గుతుందా పెరుగుతుందా? డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈవీ నుంచి ఇక్కడ ఈవీ వరకు, ఓకేనమ్మా? ఇక్కడ ఈవీ దగ్గర నుంచి ఇక్కడ ఈవీ వరకు ఉన్న డిస్టెన్స్ కూడా తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది, రైట్? అంటే ఇప్పుడు గమనించండి, ఇటువైపు ఇలా తగ్గుతోంది, ఇటువైపు ఇలా తగ్గుతుంది. అంటే మనకేమవుతుంది? ఈ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రాము ఏమవుతుందిరా? ఇదేమో ఇలా పైకి వెళ్తుంది, ఇదేమో ఇలాగా కిందకు వస్తుంది, అంతేనా కదా? రైట్? సో ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ యొక్క ఈ డిస్టెన్స్ తగ్గుతుంది, ఓకేనమ్మా? సో ఇదొక్కటి చెప్పి నెక్స్ట్ రేపు క్లాస్ కంటిన్యూ చేస్తాను అది. సో లెట్ us suppose this is EC, రైట్? అండ్ దిస్ ఈజ్, గమనించండి రా, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. వాట్ అబౌట్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్? ఈసీ నుంచి ఈవీ వరకు డిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా? ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఏమవుతుంది? వాట్ అబౌట్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్? తగ్గుతుందా పెరుగుతుందా? అసలు ఏమీ మారదా? ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఎప్పుడు మారదురా. ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ విల్ ఓన్లీ చేంజ్ డ్యూ టు టెంపరేచర్, దట్స్ ఇట్. టెంపరేచర్ కి తప్ప అది ఇంకెప్పుడు కూడా అది మారదు. కాబట్టి ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అలాగే ఉంది, రైట్? సో ఇది ఈసీ, ఇది, అండ్ దిస్ ఈజ్ ఈవి, ఓకే? దిస్ ఈజ్ ఈవి అండ్ దిస్ ఈజ్ ఫెర్మి లెవెల్, this is Fermi level, సారీ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను రా. ఇదిగోండి, ఇక్కడ ఒకటి చూడండి, ఇటేపు ఏమో ఇటేపు వెళ్తోంది, ఇలా బెండ్ అవుతుంది, ఇది ఇటేపు బెండ్ అవుతుంది, ఇలా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఫెర్మి లెవెల్ ఇక్కడ బ్రేక్ అయిపోద్ది అనమాట. ఫెర్మి లెవెల్ ఇక్కడ బ్రేక్ అయిపోద్ది, అది గుర్తుంచుకోండి, రైట్? సో
this is my Fermi level. This is the Fermi level, and here మనకి ఇక్కడ ఏంటి n రీజియన్ లో ఉన్న ఫెర్మి లెవెల్ ఇది. దిస్ ఈజ్ ఫెర్మి లెవెల్ ఇన్ n రీజియన్. సారీ ఇది ఫెర్మి లెవెల్ కాదు, ఏంటిది ఈసీ. ఓకే, ఇది ఈసీ, ఇది చెప్తాం. I will draw Fermi level first. అది ఇంకా ఈజీగా అయిపోతుంది. సో దిస్ ఈజ్ Fermi level, అండ్ దీని కింద Fermi level కింద ఏముంది, ఈసీ ఉంది, రైట్? సో దిస్ ఈజ్ ఈసీ నౌ. And this is EV now. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, ఈసీని కలపాలి, ఈవీని కలపాలి. ఓకేనారా? సో ఈసీ కలుపుతున్నాం, ఈవీ కలుపుతున్నాం. So this is my energy band diagram. Okay, Nana? This is my energy band diagram. Right? This is my energy band diagram. So, the distance wrong, correct. So, ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం. So now so this is my energy band diagram. రైట్, ఇప్పుడు చూడండి రచన, ఇది మనకేంటి ఈసీ, ఇది ఈవి, ఎన్ రీజియన్ వేవ్ కాబట్టి ఎన్ అని రాస్తాను సఫిక్స్ లో ఈజీగా అర్థం కావడం కోసం. ఇది మనకేంటి ఈవి, పి రీజియన్ కాబట్టి పి అని రాస్తాను సఫిక్స్ లో. ఇదేంటి మనకి, ఇది ఈసీ, ఎన్ రీజియన్ కాబట్టి ఈసీఎన్ అని రాస్తాను. ఇప్పుడు గమనించండి, ఇవన్నీ ఏంటి, ఇక్కడ ఉన్నవన్నీ స్టేట్స్ ఏంటి, ఇవన్నీ మనకి చూడండి, ఇదంతా ఏంటి మనకి ఎంటీ స్టేట్. సో ఇవన్నీ మనకి ఏంటమ్మా, ఇవన్నీ కూడాను ఎంటీ స్టేట్స్ అన్నమాట. ఓకే, కలర్ వేస్తాను, రైట్? ఇది మొత్తం మనకేంటివి ఎంటీ స్టేట్స్, రైట్? ఇవన్నీ ఇక్కడేంటి ఫీల్డ్ స్టేట్స్. ఓకే, ఇవన్నీ మనకేంటి ఇక్కడ ఫీల్డ్ స్టేట్స్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇటు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇటు హోల్స్, ఇటు ఎంటీ స్టేట్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, దీస్ ఆర్ ఎంటీ స్టేట్స్. దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఇది మనకేంటి మొత్తం, ఇది ఎన్ రీజియన్, ఇది మొత్తం మనకేంటిది పి రీజియన్. ఎన్ నుంచి పి వెళ్ళాలంటే ఏమవ్వాలి, ఇక్కడున్న కండక్షన్ బ్యాండ్ లో నుంచి ఇక్కడ కండక్షన్ బ్యాండ్కి ఇలా వెళ్ళాలి, ఎలక్ట్రాన్స్ వెళ్ళాలి అంటే. కానీ ఏమవుతుందంటే ఇవి ఇలా వెళ్ళవు. ఎందుకని అంటే, ఇది వెళ్ళాలి అంటే ఇదిగోండి ఎంత ఎనర్జీ తీసుకుని వెళ్ళాలమ్మా, ఇటు పక్కకి వెళ్ళాలన్నమాట. కానీ ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్యారియర్ గ్యాప్ బాగా తగ్గిపోయింది అనమాట.
బాగా తగ్గిపోవడంతో ఏమవుతాయంటే బ్యార్ గ్యాప్ బాగా తగ్గిపోయింది. ఇటు పక్క ఏమున్నాయి? ఎంప్టీ స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఇటు నుంచి ఇటుకి చొచ్చుకుంటూ వెళ్ళిపోతుందమ్మా. ఓకేనా? చొచ్చుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట ఇలాగ ఎలక్ట్రాన్. సో ఇప్పుడు మీరు చూస్తే రైట్, ఇప్పుడు మీరు చూస్తే చూస్తారా చిన్న? గమనించండి. ఇదిగోండి, ఇది మనకి ఫెర్మి లెవెల్. ఓకే, ఇటుపక్క ఇది మనకి ఫెర్మి లెవెల్, ఓకే. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ అన్నవి చొచ్చుకుంటూ ఇటు పక్కకి పోతాయమ్మా. ఓకేనా? ఎన్ని ఎలక్ట్రాన్స్ పోతాయి అని క్వశ్చన్ వేస్తే మీకు ఈజీ అర్థం కావడం కోసం బొమ్మని ఇంకా నేను సింప్లిఫై చేస్తున్నాను. ఇదిగోండి, ఈ రెడ్ కలర్లో ఎంతైతే ఓవర్లాప్ ఉంది చూడండి. ఈ రెడ్ కలర్ని ఇటు పక్కకు మీరు తీసుకెళ్ళండి, ఇక్కడ దాకా ఉంది. అవునమ్మా, ఇక్కడ దాకా. ఈ రెడ్ కలర్ని ఇటు పక్కన తీసుకొని రండి, ఇక్కడ దాకా ఉంది. ఓకే, అంటే ఈ డాటెడ్ రీజియన్ తర్వాత ఈ థిక్ రీజియన్, ఈ థిక్ రెడ్ కలర్, డాటెడ్ రెడ్ కలర్ మధ్యలో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవే ఇలా చుచ్చుకుపోతాయి. ఓకేనమ్మా? ఎలా పోతాయి అంటే బై మేకింగ్ ఎ టన్నెల్. చొచ్చుకుపోవడం అంటే ఏంటి అంటే ఒక హోల్ చేసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? ఒక హోల్ చేసుకొని అలా వెళ్ళిపోతాయి అన్నమాట త్రూ జంక్షన్. ఎందుకని అంటే డిప్రెషన్ రీజన్ విడ్త్ బాగా తక్కువ ఉంది కాబట్టి, సో ఆ తక్కువ గ్యాప్లో నుంచి ఇవి దూసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు చార్జ్ క్యారియర్స్ ఎండ్ నుంచి పీకి వెళ్ళిపోతే కరెంట్ ఫ్లో అవుతుందా లేదా? సో మనకి అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్. సో గ్రాఫ్ ఏంటి అంటే ఇది గ్రాఫ్. ఓకే, ఎట్ వోల్టేజ్ V1 ద కరెంట్ ఈజ్ I1. లెట్ us సపోజ్ కరెంట్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే I1 వచ్చింది అనుకుంటున్నామండి. సో దిస్ ఇస్ ద పాయింట్. సో కరెంట్ ఏమవుతుంది, ఇలాగా మనకి పెరుగుతూ వస్తుంది అనమాట. ఓకేనామా? పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఏం చేశాను, ఈ V1ని కాస్త V2 చేశాను, అంటే ఫార్వర్డ్ బయాస్ ఇంకా పెంచాను. ఇప్పుడు గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందమ్మా గ్యాప్ అంటే Q ఇంటూ VBI మైనస్ V, Q ఇంటూ VBI మైనస్ V1. ఇది మనకి ఇక్కడున్న బ్యాండ్ గ్యాప్ అనమాట, ఇక్కడున్న గ్యాప్ అనమాట. ఓకేనండి, ఇది మనకున్న ఇక్కడ గ్యాప్ అనమాట. రైట్, ఇది మనకి ఇక్కడ ఉన్న గ్యాప్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, కరెంట్ పెరుగుతూ పోయింది, ఇది చొచ్చుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి పేరు వచ్చింది టన్నెల్ డయోడ్. టన్నెల్ అంటే ఏంటి, తూము. ఓకేనమ్మా, చొచ్చుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ హియర్ ఇన్ ఇన్సైడ్ will not surmount this barrier, but they will make a tunnel and move towards p-type region from n-type region, so that current will increase. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ టన్నెల్ డయోడ్. ఇది మనకి ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు టన్నెల్ డయోడ్ అమ్మా. రేపు మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టన్నెల్ డయోడ్ ని పూర్తిగా చూద్దాము. ఫార్వర్డ్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ అలాగే రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఒకసారి రేపు క్లాస్ లో పూర్తిగా చూద్దాము. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రిప్లై ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఓకే, ఐఎమ్ వైండింగ్ అప్. ఓకే,
రైట్.